హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మరొక దినంలోనికి స్వాగతం. అందరూ బాగున్నారండి? వివేకునే లేచి దేవాది దేవుడు మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడని ఆయనకు మోకాల్లోని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిర్దోషమైన చేతులెత్తి ఉదయాన్నే మనము పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మన జిహ్వా బలులను ఆయనకు సమర్పిద్దాం. ప్రార్థన ధూపము ఆయన ఎదుట వేద్దాం. మన జీవితంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చినట్లయితే, మొదటి సమయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే అది ఆయనకు ఇంపైన సువాసనగా, మన ప్రార్థన ఆయన ఆగ్రహించదగినదిగా ఉంటుంది. అప్పుడు ఆయన మన ఎడల ఎంతగానో సంతోషిస్తారు. కనుక కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి చివరి వరకు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిత్యము ఏకరీతిగా ఉన్నవాడా, ఆల్ఫా ఒమేగా అనుదేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ ఓకే చామున ప్రభ, నీ ముఖదర్శనము చేసుకునే భాగ్యమును నాకును నా కుటుంబానికి ఇచ్చినందుకు, మీ యొక్క ఊపిరిలో నన్ను దాచుకున్నందుకు, మరొక రోజును నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రభువా, నా చేసుకొనిచున్న ప్రతి పనిలోనూ నాకు తోడైన నడిపించండి. నా పనులన్నీ కూడా మీ చిత్తంలో జరుగులాగా నన్ను దీవించండి. నా జీవితము ఎటువైపు వెళ్తుందో అన్న భయము లేక నిశ్చింతగా నీ ఎడల నేను ముందుకు సాగిపోనట్లుగా తండ్రి, కుడికైనను ఎడమకైనను తిరగకుండా తిన్నని మార్గంలో నడుచుటకు ప్రభువా, మీ యొక్క వాక్యముచే నా కనులకు తండ్రి కట్టుకొని నా నుదుటి బాస్కము వలె వాటిని ధరించుకుని నేను నడుచు భాగ్యమును నాకు దయచేయండి అంటూ ప్రభువా, ఎవరెవరైతే వారి జీవితాలను సంపూర్ణంగా తండ్రి నీ పాదాల దగ్గర సమర్పిస్తున్నారో వారందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి, వారి పనిపాటుల్లో తోడైని నడిపించి, 30ంతలుగాను, 60ంతలుగాను, 100ంతలుగాను తండ్రి వారి ప్రతి ప్రయత్నమును సఫలము చేయండి ప్రభువా. అది శారీరక జీవితమైనప్పటికీ, శారీరక ఆశీర్వాదాలైనప్పటికీ, ఆత్మీయ ఆశీర్వాదములైనప్పటికీ, రెండింటిలోనూ ప్రభువా మేము నీ వలన పొందుకున్నామని, నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నా దేవుడైన యెహోవా ఆశీర్వాదమని మిమ్మును బట్టి సంతోషించి వారు మీకు కృతజ్ఞతగా జీవించుదురుగాక. తండ్రి, ఎవరెవరైతే ఇంకనూ ప్రభువా ఈ లోకంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అనేక బాధల గుండా, నష్టముల గుండా నడిపించబడుతూ ప్రభువా, అనేక మంది ప్రభువా పరీక్షలు గుండా నడిపించబడుతున్నప్పుడు తండ్రి, మా కొరకు దేవుడు ఆశీర్వాదం ఇంకా అతి త్వరలో మాకు రానయ్యున్నదని గ్రహించగలిగే భాగ్యమును దయచేయండి. నిరుత్సాహపడకుండా ప్రభా మీ యొక్క వాక్యములోను ప్రార్థనలోను ఎదుగుటకు సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకపరమైన వారిని కాకుండా ప్రభా, ఈ లోకపరమైనటువంటి నేత్రములతో కాకుండా అదృశ్యమైన వాటిని చూచు కనులను దయచేయండి ప్రభా. విశ్వాసపు నేత్రములు దయచేయండి. అప్పులతో ఉన్నవారి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి. అధికమైన సామర్థ్యము దయచేసి ఆశీర్వాదంలోనికి, మిగులులోనికి వారిని ప్రవేశపెట్టండి. నేను పైవాడను కానీ కిందివాడను కాదు, అప్పు ఇచ్చువాడని కానీ అప్పు చేయవాడను కాదు, నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండనన్న మీ వాగ్దానములన్నీ వారు స్వతంత్రించుకొందురుగాక. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండియా, స్వస్థపరచండి తండ్రి. మీ యందు వారి నిరీక్షణ ఎన్నటెన్నటికీ వృధా కాదని, మరణము నుంచి జీవంలోనికి వారిని దాటించండి. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదనని మీకు సాక్షిగా బ్రతుకు భాగ్యం దయచేయండి తండ్రి. గృహంలో ఉన్నటువంటి తండ్రి చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా మీ యందు భయభక్తుల్లో వారిని పెరుగుటకు, అలాగే పెంచుటకు తల్లిదండ్రులకు జ్ఞానం ఇచ్చి నడిపించండి ప్రభు. బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుట ఎంతో అపూర్వమైన విషయమని, అద్భుతమైన విషయమని తల్లిదండ్రులు ఆ విధంగా పెంచు భాగ్యమును దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబము ఒక పరలోకము వల్ల మీ సన్నిధిని ఎదుగుటకు సహాయం దయచేయండి ప్రభా. కుటుంబములుగా మీ సన్నిధికి తరలివచ్చు భాగ్యమును దయచేయండి ప్రభా. ఈ వారము చివరి రోజుకు మేము చేరుకొని ఉన్నాము ప్రభా. మరొక పునరుత్థాన దినంలోనికి మేమందరం ప్రవేశించినట్లుగా ఈరోజు ప్రభా మా యొక్క నడవడిక అంతటిని ప్రభా జాగ్రత్తగా చూసుకుంటూ మా ఆత్మను, మా యొక్క దేహమును నీ సన్నిధిని కనపడుటకై శుద్ధీకరించుకుంటూ ప్రభా తండ్రి మీ సన్నిధిని ప్రభ కనబడుటకై మా పనులన్నీ వేగమే చక్కబెట్టుకున్నటకు కావలసిన జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఈ దినమంతయు మీరు ముందుండి లీడ్ చేయండి ప్రభువ. సహాయం చేయండి, జ్ఞానం ఇవ్వండి, ధైర్యమునివ్వండి,
బుద్ధిని ఇవ్వండి, వివేచనని ఇవ్వండి తండ్రి. పని పాటలన్నింటిలో తోడుగా నడిపించండి. క్షేమముగా ప్రభా ప్రయాణంలో ఉన్న వారిని గమ్యస్థానం చేర్చండి తండ్రి. మీ దూతలను ముందుగా ఉంచిన ఆయన మార్గమును సరళము చేసి దీవించండి ప్రవ్వ. ఈ దినం అంతట్లో ప్రవ్వ యేసయ్య అభివృద్ధిని చూచుటకు ప్రవ్వ, ఆనందమును చూచుటకు, ఇంకా అవని పనుల్లో నిరీక్షణను చూచుటకు ఒక ఆశాకరమైన దినముగా, ఆశగల ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచడానికి, ఎన్నో పెండింగ్లో ఉన్న వర్కులు కంప్లీట్ అవ్వడానికి తండ్రి, ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడానికి తండ్రి, ఇంకా మొదలవని పనులు మొదలు పెట్టడానికి నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రభు, మూయబడిన ప్రతి గర్భమునకు తండ్రి మీ నామమున ప్రభు ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. మీ యొక్క అధికారమును బట్టి ప్రభు ప్రతి ఒక్కరూ వారి యొక్క వాగ్దాన ఫలములు పొందుకొనున్నట్లుగా యెహోవా వలననే ఒకరి గర్భము మూయుట తెరవబడుట సాధ్యమని ఎరిగి మీ యందు నాయన సంతోషించు భాగ్యం తెచ్చి మీ కృప చాలు తండ్రి. ప్రతి ఒక్కరిని మీ కృపలో నడిపించండి. మీ కృప కిందికి వచ్చుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేసి పరిశుద్ధాత్మను మీరే లీడ్ చేయమని ప్రతి ఒక్కరిని ప్రభువా పేరు పేరున మీ పాసనలో పెడుతూ నాయన, ప్రార్థన అవసరతలు అడిగిన ప్రతి బిడ్డను నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ, అందులో ప్రభువా గర్భంతో ఉన్నవారు ఉన్నారు, గర్భఫలము లేని వారు ఉన్నారు తండ్రి, ఆశతో ప్రార్థన అవసరతలు అడిగిన వారు ఉన్నారు, జాబ్స్ కొరకు అడిగిన వారు ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు అడిగిన వారు ఉన్నారు తండ్రి. అలాగే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుచున్న వారు అడిగిన వారు ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుచున్న వారు ఉన్నారు, HIV రోగంతో ఇబ్బంది పడుచు వేదన పడుతున్న వారు ఉన్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరతలు మీ పాదాల దగ్గర నేను సమర్పిస్తూ, అడిగిన వాటిని అన్నీ పొందుకున్నామని నమ్ముతూ, సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ, ఈ దినమంతయు మరలా మీ సన్నిధిని మోకరిల్లు వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచమని, సమస్తము నా ప్రభు సన్నిధిలో నాకు సాధ్యమని విశ్వసిస్తూ, నా ప్రభును రక్షకుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీవన్.